తెలంగాణలో శ్వేతపత్రం వర్సెస్ స్వేదపత్రం రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల సాక్షిగా వివిధ రంగాలపై శ్వేతపత్రాలు విడుదల చేసింది. విద్యుత్ రంగం, కాళేశ్వరం ప్రాజెక్ట్, పేదోళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు వివిధ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై విపక్ష బీఆర్ఎస్ మండిపడింది. ప్రభుత్వం విడుదల చేసినవి శ్వేతపత్రాలు కావని, అవన్నీ తప్పుల తడక అని విపక్ష నేతలు హరీష్ రావు, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా బీఆర్ఎస్ శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. కాసేపట్లో కేటీఆర్ తెలంగాణ భవన్లో శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కేటీఆర్ శ్వేతపత్రాలను విడుదల చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్. కార్తీక్, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రాలకు కౌంటర్ గా ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతా ఉన్నారు. 9.5 ఏళ్ల కాలంలో అప్పులు కాదు ఆస్తులు పెంచామంటూ కూడా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల సాక్షిగా చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని ఒక డాక్యుమెంటరీ రూపంలో కూడా 52 పేజీల డాక్యుమెంటరీని కూడా ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాల వేదికగా వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అంతేకాకుండా తాగునీరు అందించి ఎక్కడికక్కడ కలెక్టరేట్ భవనాలు నిర్మించడం, వాటిపైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. శ్వేతపత్రాలు ఇస్తూ ఇటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా విస్మరించేందుకు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఈ 9.5 ఏళ్ల కాలంలో ఏం చేశామనే దానిపైన కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా మరి కాసేపట్లో కేటీఆర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు ఈ గంట పాటు ఉన్నటువంటి ఈ వీడియోను కూడా రిలీజ్ చేసిన తర్వాత మీడియా ముఖంగా కూడా కొన్ని ప్రశ్నలకు సంబంధించి ఆ సమాధానాలు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను విస్మరించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా తాను గట్టిగా కౌంటర్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానిపైన కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ఒక భారీ స్క్రీన్ కూడా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేశారు. 11 గంటలకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది రిలీజ్ చేయబోతా ఉన్నారు. కార్తీక్.